ఐపీఎల్ 2025లో సీజన్ను గెలుపుతో ప్రారంభించిన ఎస్ఆర్హెచ్ జట్టు ఆ తర్వాత వరుసగా 2 మ్యాచ్ల్లో ఓడిపోయి తీవ్ర నిరాశలో మునిగిపోయింది. 300 స్కోర్ కొట్టేయాలనే అత్యుత్సాహమో లేక పిచ్ను బట్టి ఆడాలనే విషయాన్ని మరుగున పడేయడం వలనో తెలియదు గానీ హైదరాబాద్ జట్టు అనూహ్యంగా పరాజయాల బాట పట్టింది. అయితే ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ జట్టు ప్లే ఆఫ్స్కు వెళ్లాలంటే 3 తప్పులను తప్పకుండా సరిచేసుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది, హైదరాబాద్ జట్టులో అత్యంత బలిష్టమైన విభాగం ఏదైనా ఉంది అంటే అది బ్యాటింగ్ విభాగం అని చెప్పవచ్చు. కాకపోతే ఈ బ్యాటర్లు పిచ్ అడాప్టబిలిటీ బేస్డ్ బ్యాటింగ్ అనే కాన్సెప్ట్ ను పక్కన పడేసి ప్రతి బంతిని బాదయ్యాలని టార్గెట్ గా పెట్టుకుని భంగపడి చతికిలపడి వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని వాళ్ళ దెబ్బ తీసుకుంటున్నారు. ఫ్లాట్ పిచ్ కాకుండా వేరే పిచ్ మీదకు వెళితే పిచ్ కు తగ్గట్టు బ్యాటర్లు ఆడడం లేదు. ఈ పరిస్థితుల్లో ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు చాలా జాగ్రత్తగా ఆడుతూ మిగతా మ్యాచ్ల్లో మంచి స్కోర్లు చేయాలి. యాంకర్ రోల్ పోషించే బాధ్యత ఒక ఆటగాడికి అప్పగించాలి. నితీష్ కుమార్ రెడ్డితో కుప్పలు తెప్పలుగా రీల్స్ చేయించకుండా కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది. అభినవ్ మనోహర్ 7వ స్థానంలో బ్యాటింగ్ చేస్తుంటే అది చూస్తున్న అభిమానులకు ఏడుపొస్తుంది. అతడు తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్టు కనబడుతున్నాడు. కాబట్టి అభినవ్కు కొన్ని మ్యాచ్లు విశ్రాంతి ఇచ్చి వేరే ఎవరికైనా అవకాశం ఇస్తే మంచిది. రెండవది, ఎస్ఆర్హెచ్ జట్టు ఫాస్ట్ బౌలింగ్ విభాగాన్ని గనుక గమనిస్తే కమిన్స్, షమి లాంటి టాప్ క్లాస్ బౌలర్లు, హర్షల్ పటేల్ లాంటి డెత్ ఓవర్ స్పెషలిస్టు ఉన్నారనిపిస్తుంది. కానీ అసలు నిజం ఏంటంటే ఈ ముగ్గురు కూడా స్థిరంగా బౌలింగ్ చేయలేకపోతున్నారు. ఆరంభంలో వికెట్లు తీయలేకపోతున్నారు. వీరిని రీప్లేస్ చేసే స్థాయి బౌలర్లు ఎస్ఆర్హెచ్ బెంచ్లో లేరు. షమి అయితే ఏమాత్రం ఫామ్లో లేడు. ఒకప్పుడు ఎంతో అద్భుతంగా ఉన్న ఎస్ఆర్హెచ్ బౌలింగ్ లైనప్ ఇప్పుడు అంత గొప్పగా అయితే కనపడడం లేదు. నితీష్ కుమార్ రెడ్డిని కూడా బౌలర్గా ఉపయోగించుకోవాలి. ఎన్ని చెప్పినా ఎస్ఆర్హెచ్ బౌలింగ్లో ముందున్నంత స్పార్క్ ఇప్పుడు కనపడడం లేదు. అదే హైదరాబాద్ను కలవరపెడుతుంది. ఇక చివరగా ఎస్ఆర్హెచ్ స్పిన్నర్ బౌలింగ్ విభాగం గురించి మాట్లాడుకోవాలి. మొత్తం ఎస్ఆర్హెచ్ స్క్వాడ్లో సరైన స్పిన్నర్ ఒక్కడు కూడా లేరు. సీనియర్ బౌలర్ అయిన జంపా అంత ఎఫెక్టివ్గా అయితే కనపడడం లేదు. యువ ఆటగాడు జీషాన్ అన్సారీ ఢిల్లీపై వికెట్లు తీసినా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. ఎస్ఆర్హెచ్ లో అత్యంత బలహీనమైన విభాగం స్పిన్ విభాగం. గత 2-3 సీజన్లుగా ఎస్ఆర్హెచ్ లో స్పిన్నర్ల కొరత కనబడుతోంది. మురళీధరన్ లాంటి దిగ్గజం జట్టు కోచింగ్ సభ్యుల్లో ఉన్నా కూడా సరైన స్పిన్నర్ ను కొనుగోలు చేయలేదు. సరైన స్పిన్నర్ ను తయారు చేసుకోలేదు. పార్ట్ టైం స్పిన్నర్ అభిషేక్ కూడా ఏమాత్రం ప్రభావం చూపడం లేదు. మొత్తంగా చూస్తే ఎస్ఆర్హెచ్ జట్టులో ఇలా రకరకాల లోపాలు బయటపడుతున్నాయి. మరి ఆ లోపాలను ఎంతవరకు సరిచేసుకుంటుందో వేచి చూడాలి. సరిచేసుకోకపోతే మాత్రం ప్లే ఆఫ్స్ కు కమిన్స్ సేన వెళ్లడం అసాధ్యం. పైన చెప్పినవి కాకుండా ఇంకా ఏమైనా లోపాలు మీకు ఎస్ఆర్హెచ్ జట్టులో కనబడుతున్నాయా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.